యూదులు అంటే ఎవరు? వారంత క్రూరులుగా ఎందుకు మారారో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ప్రవక్త మోషే, ఆయన ద్వారా దేవుడు చేయించిన అద్భుతాలు ఒక ఎత్తు, ఆయనకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం మరో ఎత్తు. మరి ఆయనకు శిష్యులుగా ఏర్పడిన వాళ్ళని యూదులు అని చెప్పడం జరిగింది. ఈ యూదులు చేసిన మిస్టేక్స్ ఏమిటి? నెంబర్ 1, మోషే వారి ద్వారా తెలియజేయబడిన ధర్మశాస్త్రాన్ని వదిలి కల్పిత ఆచారాలను అనుసరించడం. నెంబర్ 2, తిరిగి వారి వద్దకు పంపబడిన ప్రవక్తలపై అన్యాయంగా దాడి జరపడం. ఈ వాక్యాలను పరిశీలించండి. హనానీ ప్రవక్తను జైలుకు పంపారు. ఏలియాను ఇశ్రాయేలీయుల రాజు అఖీ తన భార్య కోరికపై ప్రాణాలు తీయడానికి వెంటపడ్డాడు. మికాయను ప్రవక్తను జైలుకు పంపి కఠినమైన అన్నపానీయాలిచ్చారు. జకర్యా ప్రవక్తను బలిపీఠం మధ్య రాళ్లు రువ్వి చంపివేశారు. ఇర్మియా ప్రవక్తను కారాగారంలో పడేసి తీవ్రమైన శిక్షలు వేశారు. ఆమోసు ప్రవక్తను దేశ బహిష్కరణ చేశారు. యోహాను ప్రవక్తను రాజు తన ప్రియురాలి కోరికపై తల నరికించి దాన్ని పళ్ళెంలో పెట్టించి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఇక నీతిమంతునిగా పంపించబడిన ప్రవక్త క్రీస్తును సైతం తప్పుడు కేసు బనాయించి రోమన్ న్యాయస్థానం నుండి మరణశిక్షకై తీర్పును సాధించి అనేక శిక్షలు వేస్తూ చివరికి సిలువపై ఎక్కించారు. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ వేసి షేర్ చేయండి.